టెస్టుల్లో టీమిండియాకు అసలైన సవాల్ ఎదురుకాపోతోంది. ఆసీస్ గడ్డ మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ సేన ఎలా ఆడుతుందన్న చర్చ ఉంది. కంగారూల గడ్డపై విక్టరీల మోత మోగించడం అంత తేలికేమీ కాదు. కానీ గత 2 పర్యటనల్లో టీమిండియా సత్తా చాటింది. ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే ఊపు మీదుంది. అయితే పేస్ ట్రాక్లపై సీనియర్లు రాణించటమూ కీలకమే. ఈసారి పుజారా, రహానె లేకుండానే భారత జట్టు బరిలో దిగడం ఖాయమే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీంతో పేస్ సవాళ్లను ఎదుర్కొనే కుర్ర క్రికెటర్లు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ స్పందించాడు. సీనియర్ల ప్లేస్ను భర్తీ చేసేందుకు యువ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారన్నాడు. రీప్లేస్మెంట్ అంత ఈజీ కాకపోయినా భవిష్యత్తు కోసమైనా యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలన్నాడు. పుజారా, రహానె స్థానాల్లో శుభ్మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ బెస్ట్ ఆప్షన్ అవుతారన్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో కోహ్లీ లేని సమయంలో గిల్, సర్ఫరాజ్ ఖాన్ రాణించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆస్ట్రేలియా టూర్కు యువ ప్లేయర్లను ఇద్దరినీ ఎంపిక చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నాడు. నిజానికి 4 సంవత్సరాల క్రితమే శుభ్మన్ గిల్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా ఓపెనర్గా తన స్టామినా చూపించాడు. ఆ తర్వాత 1 డౌన్కు మారాడు. జట్టు అవసరాల కోసం పొజిషన్ను మార్చుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో గిల్ మారడం వల్లే రోహిత్తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనర్గా అవకాశం దక్కించుకున్నాడు. అలా టీమిండియాకు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అడ్వాంటేజ్ అయింది. 1 డౌన్లో సెటిల్ అయ్యేలా ఉన్న గిల్ ఇప్పటి వరకు 25 మ్యాచ్ల్లో 1492 పరుగులు చేశాడు. 4 సెంచరీలు కూడా కొట్టాడు. సర్ఫరాజ్ ఖాన్ మాత్రం అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఎంట్రీ కోసం వెయిట్ చేశాడు. ఇంగ్లాండ్తో సిరీస్తో బరిలో దిగాడు. కానీ వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. టాలెంటెడ్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్నాడు. ఫ్యూచర్ ఉన్న ఆటగాడిగాను వార్తల్లో నిలిచాడు. ఆడిన 3 టెస్టుల్లో కలిపి సర్ఫరాజ్ ఖాన్ 200 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక పుజారా, రహానె వయసు ఇప్పుడు 36 సంవత్సరాలు. ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2లో రహానె అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒత్తిడిలోనూ సెంచరీ కొట్టాడు. కానీ టీమిండియా తలుపులు మళ్లీ తట్టడం కష్టమనే వాదన ఉంది. భారత జట్టు తరపున రహానె చివరిగా గతేడాది వెస్టిండీస్పై బరిలో దిగాడు. ఈ సీనియర్ ఆటగాడు మొత్తంగా 85 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 5077 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 188 పరుగులు. రహానె ఖాతాలో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చతేశ్వర పుజారా 103 టెస్టుల్లో బరిలో దిగాడు. 7195 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 206 పరుగులు. పుజారా 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు కొట్టాడు. చివరిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో బరిలో దిగాడు. మరోవైపు 32 సంవత్సరాల తర్వాత భారత్, ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల సిరీస్ జరగబోతోంది.